హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయినటువంటి రాయి సంగటి, అందులోకి అనపకాయల కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడైతే వీటిని ఇలా నేను అరకిలో అయితే అనపకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా గింజలను అయితే తీసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులోకి మసాలాలు చూడండి. ఇక్కడ 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, అలాగే కొత్తిమీర అండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది అయితే బాగుంటుంది అనేసి ఇలా చేశాను. దాని తర్వాత ఎండు కొబ్బరి తురుము 1 కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు. ఇప్పుడు నేను ఒలిచాను కదా, వాటి ఒక అరకిలో గింజలండి ఇవి. వీటికి మీడియం సైజు టమోటో 2, అలాగే ఆనియన్స్ 1 పెద్దది. ఇప్పుడు మనం మసాలా అన్నిటిని కూడా ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని. దాని తర్వాత అయితే మనము పల్లీలను సపరేట్గా పక్కన పొడి కట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోకూడదు. నేను అది పల్లీల పొడి ఎప్పుడు వేయాలనో తర్వాత చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను. దాని తర్వాత పోపు గింజలు అయితే వేసాను. ఇలా పోపు గింజలు దోరగా వేగిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాను అంతటికి కూడా ఈ ఆయిల్లో వేసేయాలండి. అంటే మసాలా అంటే ఓన్లీ ఇవే, పల్లీల పొడి వేయకూడదు. పల్లీల పొడి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను వీడియోలో, చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఇలా మంచి మంచి వీడియోలు మీ దాకా అయితే చేరుతాయి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మసాలా అంతా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనము టమోటా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమోటా, అలాగే ఆనియన్స్ ముక్కలను కూడా వేసేయాలండి. ముందు మసాలా వేగిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేయాలి. దాని తర్వాత ఒక పిరికెడు కరివేపాకును కూడా సన్నగా ఇప్పుడు వాటర్తో బాగా కడుక్కొని ఇవి విత్తనాలను, అనపకాయల గింజలను అయితే ఇందులో వేసేయాలండి. ఇవి చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ కూడా. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది. జీర్ణశక్తి కూడా చాలా అంటే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన విధంగా అయితే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి, అంత ఈజీ అనమాట. చూడండి ఇక్కడైతే నేను మొత్తం కలబెడుతున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అందరినీ కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ కుక్కర్లో నేను ఈ మధ్య కొత్తగా తీసుకున్నానండి. ఇలా స్టీల్ కుక్కర్లో చేయటం చాలా హెల్దీ కదా. ఇక్కడైతే 1 స్పూను ఉప్పు అయితే వేసాను. దాని తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మంచిగా కలబెట్టాలి. అప్పుడు ఆ మసాలాలు, ఉప్పు పసుపు అంతా కూడా కర్రీకి అయితే బాగా పడుతుంది. అంతే అండి, చాలా ఈజీ ఇది చేసుకోవడము. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే నూనె కొద్దిగా, ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇట్లా పల్లీల పొడి ఉంది కదా, సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం కదా, పల్లీల పొడి అయితే వేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను. అదే మీరు కడాయిలో కానీ లేదా పక్కన గిన్నెలో కానీ అంటే సెరవులో ఇలా చేస్తున్నప్పుడు అప్పుడే పుట్నాల పొడి వేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనము పల్లి పొడి అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను కుక్కర్లో కాబట్టి ఇలా అయితే అన్నీ ఒకేసారి వేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇక్కడ చూడండి 3 విజిల్స్ వచ్చేసాలు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే ఓపెన్ చేయొద్దండి కుక్కర్. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇలా కుక్కర్ ఓపెన్ చేస్తే చూసారా, చాలా టేస్టీ అయినటువంటి ఎమ్మి అనపకాయల కూర అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి. దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి రాగి ముద్ద. ఈరోజు మేమైతే రాగి ముద్దను చేసి ఇలా నేనైతే ఈ కర్రీతో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది ఇది, చపాతీలోకి అలాగే అన్నంలో కూడా ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.